అర్పణలు స్వీకరించు బలిది, ఆదరణతో ఆత్మలను పోషించు బలిది, క్రీస్తు యేసు మనకు ప్రార్థించు బలిది, ప్రార్థించు బలిది. నిత్యయాజకుడు సత్య స్వరూపుడు సిలువపై బలియైన దివ్య గొర్రె పిల్ల, బలిపీఠముపై దివ్యయాగముపై రక్షకుడు అరుదించు పూజా సమయం. కలుగుటకు పరలోక బలిది, ఐక్యతను సమకూర్చు సఖ్యత బలిది, పరివర్తన కలిగించు పరలోక బలిది, ఐక్యతను సమకూర్చు సఖ్యత బలిది, శాంతిని కురిపించే సమాధాన బలిది, క్రీస్తు ద్వారా క్రీస్తుతో అర్పించు బలిది, అర్పించు బలిది. నిత్యయాజకుడు సత్య స్వరూపుడు సిలువపై బలియైన దివ్య గొర్రె పిల్ల, బలిపీఠముపై దివ్యయాగముపై రక్షకుడు అరుదించు పూజా సమయం. ఇది దైవ ప్రజల రక్షణ సమయం, ఇది దైవ ప్రజల రక్షణ సమయం, ఇది దైవ ప్రజల రక్షణ సమయం, ఇది దైవ ప్రజల రక్షణ సమయం. క్షమించు పరిహార బలిది, ప్రేమతో మన తండ్రి మాట్లాడు బలిది, కరుణతో క్షమించు పరిహార బలిది, ప్రేమతో మన తండ్రి మాట్లాడు బలిది, కృపతో అర్పణలు స్వీకరించు బలిది, ఆదరణతో ఆత్మను పోషించు బలిది, క్రీస్తు యేసు మన కొరకు ప్రార్థించు బలిది, ప్రార్థించు బలిది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కాలమంతటా కూడా ఐక్యదేవాతి దేవుడు నిత్య సహాయమాత ద్వారా మనందరినీ కాచి కాపాడినందుకు ఈ పరిశుద్ధ సమయంలో ఈ యొక్క పవిత్ర దివ్య బయలు పూజలో మనందరము కూడా ఐక్యదేవాతి దేవునికి కృతజ్ఞతలను అర్పించుకుందాం. ఆ తల్లి ద్వారా చేసిన ప్రతి మేలును కూడా గుర్తు చేసుకొని ఐక్యదేవాతి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ రాబో రోజుల్లో కూడా నిత్య సహాయ మాత ద్వారా
మనందరినీ కూడా దీవించాలని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములను దయచేస్తూ, పాడి పంట సమృద్ధిగా ఫలింపచేస్తూ, చదువుకుంటున్న ప్రతి బిడ్డకు దేవుడు మంచి జ్ఞానమును తెలివితేటను దయచేసే విధముగా ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరము కూడా భక్తి విశ్వాసముతో ప్రార్థించుదాం. పరిశుద్ధమైనటువంటి ఈ దివ్య బలి పూజలో మనమందరం కూడా యోగ్య రీతిగా పాల్గొనటానికి మనం చేసిన తప్పిదాలను గుర్తు చేసుకొని పాప మన్నింపును వేడుకుందాం. జీవన సంద్రము అలలెన్నో రేగును, నిరాశ మేఘాలు నన్నావరించెను. ఆ జీవన సంద్రము అలలెన్నో రేగును, నిరాశ మేఘాలు నన్నావరించెను. క్షమించిన రక్షించుమయ్యా, క్షమించుమయ్యా, రక్షించుమయ్యా, కరుణించుమయ్యా, కాపాడు యేసయ్యా, కరుణించుమయ్యా, కాపాడు యేసయ్యా. కనువు తపనతో అలసిపోయాను, ఈ లోక ప్రవాహములో అలసిపోయాను. కనువు తపనతో అలసిపోయాను, ఈ లోక ప్రవాహములో అలసిపోయాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
సర్వేశ్వరునికి మహిమ మహిమ భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగుగాక మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగుగాక గ్లోరియా 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 మహిమ కలుగుగాక సర్వేశ్వర సర్వశక్తి గల ప్రభువా వితహీన సర్వేశ్వర పొగడుచున్నాను చున్నాను ఆరాధించుచున్నాను పొగడుచున్నాను చున్నాను ఆరాధించుచున్నాను వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగుగాక గ్లోరియా 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 మహిమ కలుగుగాక సర్వేశ్వరుని గొల్ల పిల్ల పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగుగాక
పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవములతో వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. Gloria, 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 మహిమ కలుగునుగాక. పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. సర్వేశ్వరుని మహిమలో ఆత్మకు నుండు ప్రభువా, పవిత్రాత్మకు నుండు ప్రభువా. ఆమేన్, 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 ప్రార్థించుదాము. మా ప్రభుడైన ఓ సర్వేశ్వరా, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించచ్చు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్నికైన పరిశుద్ధ మరియు మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దరిద్రముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరు అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలన చేయు మా నాథుడను నీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచితిని కనుక నేడు పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను. మొదటి పట్టణము యోబు గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5, 6 వచనములు మరియు 12వ వచనం నుండి 16వ వచనం వరకు. యోబు ప్రభుతో ఇట్లనెను, ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యములెల్లా చేయగలవు. నాకు విజ్ఞానము చాలకున్నా నేను నీ కార్యములను గుర్చి ప్రశ్నించితిని. నాకు అర్థము కాని అంశములను గుర్చి సంభాషించితిని. నేను గ్రహింపజాలని మహా అద్భుత విషయములను గుర్చి ఇంత తడవుగా మాట్లాడితిని. పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్నెరిగితిని,
కానీ ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచితిని కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను. దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపడుచున్నాను. ప్రభువు యోబు జీవితంలో పూర్వము కంటే ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు 14,000 గొర్రెలతో, 6,000 ఒంటెలతో, 1,000 కోడెద్దులతో, 1,000 ఆడుగాడిదలతో విరాజిల్లుచున్నాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. యోబు పెద్ద కుమార్తె పేరు ఎమీబా, రెండవ కూతురు పేరు కేసియా, చిన్న కూతురు పేరు కెరహనా. లోకములో యోబు కుమార్తెలంతా అందగత్తెలెవరూ లేరు. యోబు పుత్రులతో పాటు పుత్రికలు కూడా తన ఆస్తిలో భాగమును పంచి ఇచ్చెను. బాధల నుండి బయటపడిన తరువాత యోబు 140 ఏండ్లు జీవించెను. తన బిడ్డలను బిడ్డల బిడ్డలను 4 తరముల వరకు చూచెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah. ప్రభువు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 24వ వచనం వరకు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 24వ వచనం వరకు. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవట కాంచితిని. నేను మీకు పాములను, తేళ్లను నలగద్రొక్కుటకును శత్రు బలమును అనగద్రొక్కుటకు అధికారమునిచ్చితిని. అవి ఏవి మీకు హాని చేయజాలవు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవి అని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనేను. ఆ గడియలోని యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకు వివేకులకు మరుగుపరచి పసిబిడ్డలకు వీరిని తెలియపరిచినందుకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వ సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని ఉద్దేశించి, మీరు చూచడి సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజుల అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి.
మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినిచాలకపోయిరి అని ప్రభు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరం చెబుదామా? తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున ప్రభువు ఈనాటి యొక్క దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరికీ కూడా 3 విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటి విషయం ఏమిటనగా, ఈ సర్వలోకానికి అధిపతి అధికారి మన యొక్క దేవుడు, తండ్రి దేవుడని ఈ యొక్క మొదటి విషయాన్ని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. రెండవదిగా, ఆ దేవుడి గురించి తెలుసుకోవటానికి మార్గము క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు ద్వారా ఆ యొక్క దేవుణ్ణి తెలుసుకోగలుగుతాము. మూడవదిగా, క్రీస్తు ప్రభువు గురించి తెలుసుకోవాలంటే, క్రీస్తు ప్రభువుని మనందరము కూడా అనుసరించాలి అంటే, చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వాన్ని కలిగి మనందరము కూడా జీవించాలని ఈ 3 విషయాలను ఈరోజున ప్రభువు ఈనాటి పట్టణాల ద్వారా మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క సువిశేషములో క్రీస్తు ప్రభువు తండ్రి దేవునికి కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాడు. ఇదిగో పరలోకానికి భూలోకమును సృష్టించిన అని ఆ యొక్క దేవుణ్ణి సంబోధిస్తూ, నీకు చాలా కృతజ్ఞతల ప్రభు అంటూ ఈనాటి యొక్క సువిశేషములో క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా ఈ సర్వ సృష్టికర్త మన యొక్క దేవుడు. ఈ సర్వము కూడా ఆయనకి అధికారానికి, ఆయనకి మాటకు లోబడి ఉన్నాయి. ఈ యొక్క సృష్టికర్త ఆ యొక్క దేవుడేనని క్రీస్తు ప్రభువు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆ యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతలో తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకనగా సకల జీవరాశులన్నీ కూడా ఆయనకి అధికారానికి లోబడుతూ ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని యొక్క మాటకు మరి లోబడి జీవిస్తూ ఉన్నాయి. ఆయనకి మాట ప్రకారంగా ప్రతిదీ కూడా జరుగుతూ ఉన్నది. కావున నీకు కృతజ్ఞతల ప్రభువా అంటూ క్రీస్తు ప్రభువు ఆ యొక్క దేవాతి దేవునికి, తండ్రి దేవునికి కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన యొక్క దేవుని గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఇదిగో క్రీస్తు ప్రభువే మనకు ఒక మార్గముగా ఉన్నారు. క్రీస్తు ప్రభు ద్వారా మనమందరము కూడా ఆ యొక్క ప్రభువుని, ఆ యొక్క తండ్రి దేవుని గురించి మనందరము కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేటి యొక్క సువార్తలో ప్రభు తెలియపరిచి ఉన్నారు, కుమారుడు తప్ప మరెవరూ తండ్రిని కూడా ఎరుగరు అని ఈ నాటిక సువిశేషంలో వాక్యం పలుకుతూ ఉంది. అనగా క్రీస్తు ప్రభు ద్వారా మనమందరము కూడా ఆ తండ్రి దేవుడి గురించి తెలుసుకోవచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యం పలుకుతూ ఉన్నది. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనము. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడు ప్రియ సహోదరి సహోదరులారా, చాలా స్పష్టంగా క్రీస్తు ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో నేనే మార్గము సత్యము జీవము, నా యొక్క మూలమున తప్ప ఎవరు కూడా తండ్రి చెందకు వెళ్ళరు అని ఈరోజున ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అనగా క్రీస్తు ప్రభువే మనకు మార్గముగా ఉన్నారు.
క్రీస్తు ప్రభువే మనకు జీవముగా ఉన్నారు. క్రీస్తు ప్రభువే మనకు సత్యముగా ఉన్నారు. మనం ఎప్పుడైతే ఆ ప్రభువు చూపించిన మార్గములో నడుచుకుంటామో ఆ తండ్రి దేవుని తెలుసుకోగలుగుతాం. ఆ ప్రభువు పొందినట్టు ఇచ్చినటువంటి జీవముతో మనం ఎప్పుడైతే నడవగలుగుతామో ఆ తండ్రి దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతామని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మరొక చోట కూడా దేవుని యొక్క వాక్యం పలుకుతూ ఉన్నది. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు, ఏకైక సత్యదేవుడకు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు గురించి తెలుసుకోగలుగుతామో అదే విధముగా తండ్రి దేవుని గురించి కూడా మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడు మనందరము కూడా నిత్య జీవాన్ని పొందిన వారం అవుతాము. ప్రభుని యొక్క జీవాన్ని మనందరము కూడా పొందిన వారం అవుతామని ఈ రోజున ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో మనందరము కూడా ఇదిగో క్రీస్తు ప్రభువు గురించి మనందరము కూడా తెలుసుకుంటూ ఉన్నామంటే, అనేక మార్గములో మనందరం కూడా నడుచుకుంటూ ఉన్నామంటే ఇదిగో ఆ యొక్క దేవాతి దేవుని గురించి తండ్రి దేవుని గురించి మనందరము కూడా తెలుసుకోగలుగుతాము. ఆయనే మనకు మార్గముగా ఉన్నారు, ఆయనే మనకు జీవముగా ఉన్నారు, ఆయనే మనకు సత్యముగా ఉన్నారు. కనుక మన అనుదిన జీవితంలో క్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఇదిగో ఆ యొక్క తండ్రి దేవుని గురించి మనందరము కూడా తెలుసుకుంటున్నామని సత్యాన్ని మనందరము కూడా గుర్తెరగాలని ఈ రోజున ప్రభువు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు చూపించిన మార్గములో మనందరము కూడా ప్రయాణం చేయాలంటే ప్రభు 3వ విషయానిగా తెలియపరుస్తూ ఉన్నారు. చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వాన్ని కలిగి మనందరము కూడా జీవించాలి. అందుకే ఈనాటిక సువిశేషములో క్రీస్తు ప్రభు చాలా చక్కగా మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనము, ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకు వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరిచినందుకు నీకు ధన్యవాదములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవంతులకు వివేకవంతులకు ఏమీ కూడా తెలియపరచలా, కానీ పసిబిడ్డలకు ఈ యొక్క పరలోక రహస్యాలన్నింటినీ కూడా తెలియపరిచినందుకు నీకే కృతజ్ఞతల ప్రభువా, ధన్యవాదాల ప్రభు అంటూ క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులందరూ కూడా వారిని ఏమని ఆలోచన చేస్తున్నారంటే, అంతా కూడా సమస్తము కూడా మాకే తెలుసు, మేమే జ్ఞానవంతులము, మాకే అన్ని విషయాలు కూడా తెలుసు, ధర్మశాస్త్రాన్ని గురించి అన్ని విషయాల గురించి కూడా మాకే తెలుసు, మేమే తెలివైన వారము, మేమే జ్ఞానవంతులము, అన్ని విషయాలు కూడా మాకే తెలుసు, మేమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వారము అనే భావముతోటి ఆనాటి కాలంలో పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులందరూ కూడా అటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉన్నారు. ఆ విధంగా జీవిస్తున్నారు, కానీ వారికి ఆలోచనలన్నీ కూడా దేవునికి దూరంగా ఉన్నాయి. వారి పేరుకు మాత్రము ఇదిగో మేము ధర్మశాస్త్ర బోధకులము, అన్ని విషయాలు కూడా దేవుడు మాకే తెలియపరిచాడు, మేమే జ్ఞానవంతులము, మేమే తెలివారమైన వారమని వారు భావముతో అటువంటి ఆలోచనతో వారు జీవిస్తూ ఉన్నారు. కానీ వారికి ఎటువంటి సత్యాలను ప్రభు తెలియపరచలా. కానీ ఎవరైతే మరి చిన్న బిడ్డల లాంటి మనస్తత్వాన్ని కలిగి నడుచుకుంటూ ఉన్నారో వారంత ధనవంతులు కాదు, వారంత సంపదకులు కాదు, అంత తెలివైన వారు కాదు,
అయినప్పటికీ కూడా చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగిన వారందరికీ ప్రభు ఆ యొక్క పరమ సత్యాలను, పరలోక సత్యాలను తెలియపరచి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే పునీత పౌలు గారు చాలా చక్కగా తాను రాసినటువంటి లేఖలో తెలియపరుస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుండి. సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లు ఉంటిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవమును కలవారై కొలద మంది మాత్రమే వివేకవంతులు సిగ్గుపడినట్లు చేయుటకై లోకమచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మానవ దృష్టితో చూచినప్పుడు కొంతమంది మాత్రమే తెలివైన వారిగా, మరి మంచి వివేకవంతులుగా ఉంటూ ఉన్నారు. కానీ వారికన్నా కానీ సమాజంలో తెలివి తక్కువ వారు అనుకోవచ్చు, వారు అనగబడిన వారు కావచ్చు. మరి అటువంటి వారికి దేవుడు ఎన్నుకొని పరమ సత్యాలను తెలియపరిచి వారిని ఉన్నతమైన స్థితిలోకి వారిని తీసుకుని రావటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిచయలు ధర్మశాస్త్ర బోధకులందరూ కూడా తమకు తాము వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా వారు భావిస్తూ ఉన్నారు. కానీ వారికన్నా సమాజంలో తక్కువగా ఉన్న వారిని, తెలుగు తక్కువ వారిని దేవుడు ఎన్నుకున్నాడు. వారిని ఎన్నుకొని వారికి పరమ సత్యాలను తెలియపరిచి వారికి ఉన్నతమైన స్థానంలో వారందరినీ కూడా ప్రభువు నిలబెట్టి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా మన యొక్క సమాజంలో, మన యొక్క కుటుంబాల మధ్యలో కూడా కొంతమంది వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఈడు దేనికి కూడా పనికిరాడు. మానవ దృష్టి చూసినప్పుడు ఇది దేనికి కూడా పనికిరాడు, ఏ పని రావటం లేదు, ఏమీ కూడా చేయలేకపోతూ ఉన్నాడు, దేనికి పనికిరాడని మనందరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో అటువంటి వారిని ఎన్నుకొని వారిని గొప్ప స్థితిలో నిలబెడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ దృష్టితో చూసినప్పుడు మనము అనుకుంటాం, వీళ్ళు దేనికి కూడా పనికిరారు, ఏమీ కూడా చేయలేడు, ఏ పని రాదు, ఏమీ మాట్లాడలేడు, ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడని కొన్నిసార్లు మనం కొంతమంది చూసినప్పుడు వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అటువంటి వారిని దేవుడు ఎన్నుకొని అటువంటి వారి జీవితాలని మంచిగా ఉన్నతమైన స్థితికి ప్రభు చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, మరి సెమినార్లో చేరినప్పుడు కూడా గురువు చదువు కావచ్చు, లేదా సిస్టర్ చదువులు కావచ్చు, చేరినప్పుడు మొదట్లో ఏమీ కూడా తెలియదు, చదువులు కూడా అంతగా రావు. కానీ కాలక్రమేణా దేవుడు మరి అటువంటి వారిని మంచిగా మరి దేవుడి యొక్క వాక్యాన్ని బోధించే విధముగా, దేవుడి గురించి తెలుసుకునే విధంగా, సత్యాన్ని బోధించే విధముగా వారిని ఉన్నతమైన స్థితికి ప్రభు చేరుస్తూ ఉంటాడు. మొదటిగా చేరినప్పుడు వారికి ఏమీ కూడా తెలియదు, ఏమీ కూడా రాదు, వీళ్ళు ఎలా గురువు అవుతారు, వీళ్ళు ఎలా కన్యాస్త్రీలు అవుతారు అనుకుంటారు. కానీ ఆ యొక్క చదువుకునే కొలది, రోజులు గడిచే కొలది దేవుడు వారికి జీవితాన్ని బట్టి వారికి ఉన్నతమైన స్థితికి, మాట్లాడడం రానప్పటికీ మంచిగా మాట్లాడగలుగుతారు. మొదటిగా ఇంగ్లీష్ ఎవరికి రాదు, మాట్లాడటం ఎవరికి కూడా చేత కాదు. కానీ కాలక్రమేణా ఆ యొక్క ఫార్మేషన్లో చదువుకుంటూ ఉన్నప్పుడు ఇదిగో దేవుడు వారికి తోడ్పాటు అందిస్తూ మంచిగా మాట్లాడే విధంగా వారిని జ్ఞానవంతులను చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో తెలివి తక్కువగా ఉన్నప్పటికీ, చేతగాని వారికి ఉన్నప్పటికీ అటువంటి వారిని దేవుడు ఎన్నుకొని వారికి ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన జీవితాన్ని వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి ఆ విధముగానే ఈ యొక్క పరిచయలు ధర్మశాస్త్రాల కన్నా కానీ ఆనాడు సమాజంలో ఎవరైతే చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో వారందరికీ కూడా దేవుడు అనేక సత్యాలను తెలియపరిచారు. వారందరూ కూడా దేవునికి రాజ్యంలో కలగలిగారు. ఈ పరిచయలు ధర్మశాస్త్ర బోధన కంటే ఇదిగో వారికంటే మరి తక్కువ జీవితాన్ని జీవించిన వారు దేవునికి రాజ్యంలోకి
ప్రవేశించగలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, అందుకే ఈనాటికి సువిశేషంలో కూడా ప్రభు ఒక మాట పలుకుతూ ఉన్నారు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 24వ వచనము. ఆ ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినచాలకపోయిరి. ప్రైస్తలార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క శిష్యుల గురించి ప్రభు చాలా చక్కగా పలుకుతూ ఉన్నారు. శిష్యుల మాదిరిగానే అనేక మంది ప్రవక్తలు రాజులు కూడా మరి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూడాలని తలంచారు. ఆయన ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను చూడాలని తలంచారు, కానీ వారికి అటువంటి అదృష్టం దొరకలేదు. కానీ మీకు మాత్రమే అవి మరి దొరికి ఉన్నాయి. మిమ్మల్ని ఇదిగో దేవుడు దీవించి ఉన్నారు. అనేక మంది ఆశపడ్డారు, కానీ వారికి అది సాధ్యము కాలేదు. కానీ దేవుడు మీకు అది సాధ్యము చేసి ఉన్నాడు అని చాలా చక్కగా ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైస్తులార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనకి అనుదిన జీవితంలో ఈ 3 సత్యాలను మనం గుర్తెరగాలి. ఈ యొక్క లోకాన్ని సృష్టించింది సర్వశక్తిమంతుడు మనకి దేవుడు, తండ్రి దేవుడు అని. ఆ తండ్రి దేవుడిని మనందరము కూడా క్రీస్తు ప్రభు ద్వారా తెలుసుకోగలగాలి. క్రీస్తు ప్రభు ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. మరి క్రీస్తు ప్రభు చూపించిన మార్గములో మనం నడవగలగాలంటే ఇదిగో చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వాన్ని కలిగి వినయ విధేయతతోటి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో ఆ ప్రభు మార్గంలో నడవగలుగుతాం. ఆ ప్రభు మార్గం నడవగలిగినప్పుడు ఆ తండ్రి దేవుడి గురించి మనం ఇంకనూ తెలుసుకోగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ 3 విషయాలను మనందరము కూడా గుర్తుపెట్టుకుని ప్రతి నిత్యము కూడా ప్రభువు చూపించినటువంటి మార్గములో నడవటానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేద్దాం. మరి అదే విధముగా పరిశుద్ధ మరియ తల్లి నిత్య సహాయ మాతను ఈ రోజున మనందరం కూడా స్మరణ చేసుకుంటూ ఉన్నాం. మరి నిత్య సహాయ మాత పరిశుద్ధ మరియ తల్లి కూడా మరి ఈ విధముగానే తన కుమారుడైన క్రీస్తు ప్రభువు చూపించిన మార్గములో మరి ఆమె నడుచుకొని ఉన్నది. ప్రభువు పలికిన మాటల ప్రకారంగా పరిశుద్ధ మరియ తల్లి నడుచుకొని ఉన్నది. ఆ యొక్క మాటల ప్రకారంగా నడుచుకొని ఉంది కాబట్టి దేవుడు మరి ఆమెను మరి గొప్పమైన స్థితిలో ఆమెను దీవించి ఉన్నాడు. గొప్ప పునీతురాలుగా దేవుడు ఆమెను ఆశీర్వదించి ఉన్నారు. ఆమె ద్వారా అనేక మందిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె మనలాంటి సామాన్యమైన స్త్రీ అయినప్పటికీ ఇదిగో ప్రభువు చూపించిన మార్గంలో నడుచుకున్నది, ప్రభు మాటల ప్రకారంగా నడుచుకున్నది. అందుకే దేవుడు ఆమెను అత్యున్నత స్థానానికి ఆమెకు లేవనెత్తి ఉన్నారు. మంచి గొప్ప మరి పునీతులందరిలో కూడా విశిష్టమైన స్థానాన్ని ఇదిగో పరిశుద్ధ మరియ తల్లికి దేవుడు ప్రసాదించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అదే విధంగా మనము కూడా పరిశుద్ధ మరియ తల్లి నిత్య సహాయ మాత జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని ఆ తల్లి మార్గములో ఆ తల్లి ఏ విధముగా క్రీస్తు ప్రభువు చూపించిన మార్గములో నడుచుకుని ఉన్నదో మనము కూడా అదే మార్గములో ప్రయాణము చేస్తూ ఆ దేవుడి చేత దీవించబడే విధముగా దేవుడు ప్రసాదించే ఆ నిత్య జీవాన్ని పొందే విధముగా దేవుడు ఆ తల్లి ద్వారా మరి మనందరినీ కూడా దీవించాలని, మనందరినీ కూడా నడిపించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ ఆ యొక్క దివాతి దేవుడిని ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజహృది కానుక తండ్రి వసగిన జీవితం స్వీకరించు దేవా
పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొకడి నా జీవితం త్రిత్వైక దేవునితో నా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో నా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక గర్భాన పడకమును సేవకై మలచినావే దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే తల్లి గర్భాన పడకమును సేవకై మలచినావే దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే ఏగలనయ్యా నాదంత నీదేనుగా నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచున దైవమా నీ ప్రేమలోనే సేవలోనే స్థిరపరచున దైవమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునకు అంగీకారమట్లు ప్రార్థించుదాము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనమును కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములు కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియు మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థన వ్యర్థము కాక మా కోరికలు తీరును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను వనతమునకు త్రిపాండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియును నిత్య సహాయమాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలని మహత్తమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలందర బలవంతులను ఆనందపరచిన భక్తి చాలకులను ఏకీభవించి ఉప్పొంగుచ్చు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి నేను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా.
మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు పరలోకములు భూలోకములు ఈ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభునామమునా యేసువాడు ధన్యుడు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. అందరం కూడా మోకరించి ఈ పరిశుద్ధ సమయంలో అప్పము ద్రాక్షారసము ప్రభుని యొక్క శరీరక్తాలుగా మారుతూ ఉన్న సమయంలో అందరము కూడా భక్తి విశ్వాసముతో ఆ ప్రభుని ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యో నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మరణంతో జీవమునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. మరణంతో జీవమునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరణానికి కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తంతో రక్షణనిచ్చిన శ్రీక్రీస్తువా రక్తంతో రక్షణనిచ్చిన శ్రీక్రీస్తువా ఇది విశ్వాస రహస్యము. ప్రకటించదము ఉత్తానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు నీవు మరల వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమున ఉత్థానమును స్మరించుచు జీవమస్కి అప్పమున రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు ఈ రక్తములందు పాలువారగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించినని శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ప్రాంతీయ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందును పరిపూర్ణను చేయము. మరి ముఖ్యముగా ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన ప్రభువా, మా కనుదిన జీవితంలో మేమందరము కూడా మీ గురించి అర్థం చేసుకుని తెలుసుకొని మీకు వాక్యానుసారంగా నడుచుకునే విధముగా మందర విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. అనే ఆరోగ్యముతోనూ అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా నిశ్చితమైతే నీ పరిశుద్ధమైన స్థానతో తాకి మంచి ఆరోగ్యమును, స్వస్థతను, మంచి శక్తిని, బలమును దయచేయండి ప్రభువా. చిన్నారి బిడ్డలను దీవించండి, చదువుకున్న బిడ్డలను ఆశీర్వదించండి, యువకులను, పెద్దవారిని, వృద్ధాపన వారిని ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సమాధానం కలుగు చేయండి. ప్రత్యేకముగా ఈనాటి యొక్క దివ్య బలి పూజలు సమర్పించిన ప్రతి కుటుంబాన్ని దీవించిన ప్రభువా. ఎందు నిమిత్తమైతే వారు పూజలు అర్పించి ఉన్నారో నీ చిత్తమైతే ఆ యొక్క తలంపులన్నీ కూడా ఫలింపచేస్తూ నీకు సాక్షులుగా జీవించే విధముగా వారందరినీ కూడా దీవించండి. ఆ కుటుంబాలను మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభువా. అమ్మా నిత్య సహాయమాత, మా యొక్క అనుదిన జీవితంలో మేమందరము కూడా నీ యొక్క జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని మంచి క్రైస్తవులుగా, కథోలికలుగా ఎదిగే విధముగా మా అందరి కొరకు ప్రార్థించమని ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించమని మేము వేడుకుంటూ ఉన్నాము. ఉత్తాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దేవు ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనతలిగ మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరం కలిసి ఐకత్రి ఏక దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా లేచి నిలుచుండి మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ఓ ప్రభువాన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయని గ్రహణ పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువా, మా పాపములు కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మనందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు సమాధానము ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన ప్రతి ఒక్కరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ఈ రక్తమును మృత చెవులకు చేర్చునుగాక. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా,
క్రీస్తుని ప్రక్కలో ఉండి కారిపడిన నీళ్ళు క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసువా నీ గాయమ లోపల నేను మెలబోయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను నన్ను స్థితించదుగాక పరిపూర్ణ ఫలము గలజను మహామధులతో నిండిన మంచి చేసువా దాసుడినైనా నేను దేవుని వర్షం పూల మొక్కలను నుంచి సాష్టాంగపడి నా చేతులు నా కాలం తలిచినారు నా ఎముకలను నంచినారని దేవుని వారి ఎదుట పూర్వకాలమందు దావీదు రచించిన దాన్ని నేను జ్ఞాపపరచుకొని దేవుని వారి 5 గాయములను మిక్కిలి భక్తి పరుసలతోనూ దుఃఖంతోనూ నా అంతరంగమునందు విచారించుతూ తగ్గితే ధ్యానించిన సమయమందు దృఢమైన విశ్వాసము నన్నిక దేవ ప్రేమను శుక్ర తలంపులను నా పాపములు లేదా నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయ మధ్యలో నా మంచి చేసువా దేవుని వారిని ఆత్మీయమైన సకాశతో బ్రతిమాడి ప్రార్థిస్తున్నాము ఆమేన్. పరిశుద్ధ పాపగా తలుపు నెరవేరినట్టుగాను మన విచారణ గురువు తలుపు నెరవేరినట్టుగాను మన గ్రామంలో పనిచేస్తున్న సిస్టర్స్ తలుపు